గుంటూరు జిల్లాలో హైవేపై యువకుడు బైక్ విన్యాసాలు చేశాడు. స్కూటీపై యువకుడు ప్రమాదకర విన్యాసాలు చేశాడు. దీంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వైరల్ అయిన వీడియో సంబంధించి మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జందార్ సార్ గారి దగ్గర నుంచి అదేవిధంగా మా డిఎస్పీ సార్ దగ్గర నుంచి రాబడేటువంటి ఆదేశాల ప్రకారం సదరు ఎండేంజరింగ్ టు హ్యూమన్ లైఫ్ డేంజరస్ డ్రైవింగ్పై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సదరు బైక్ AP 39QJ8591గా గుర్తించి సదరు యొక్క రైడ్ చేసినటువంటి అతని పేరు కొండపల్లి రమేష్ బాబుగా, వయసు 25 సంవత్సరాలు, విజయవాడకి చెందిన వ్యక్తిగా గుర్తించాం. ఇతను ప్రజెంట్ మొగలరాజపురం సెంటర్లో నివసిస్తూ అదేవిధంగా వృత్తిరీత్యా శ్రావణ్ గ్యాస్ సిలిండర్స్ ఇబ్రహీంపట్నం సమీపంలోని తుమ్మలపల్లి అడ్డ రోడ్డు వద్ద పనిచేస్తున్నాడు. ఇతను గత ఫిబ్రవరి నెలలో గుంటూరు వెళ్ళి తిరిగి వస్తూ బైక్పై నాగార్జున యూనివర్సిటీ సమీపంలో టోల్గేట్ వద్ద అదేవిధంగా మురుగన్ హోటల్ చినకాకాని వద్ద బైక్పై హ్యాండిల్ వదిలిపెట్టి కేవలం కాళ్ళతో డ్రైవ్ చేస్తూ వెల్లులికిలా బండి మీద పనుకొని విన్యాసాలు చేస్తూ చాలా ఎండేంజరింగ్గా ఇతరుల యొక్క ప్రాణాలు సైతం ఇది చేసే విధంగా డేంజరస్గా డ్రైవ్ చేయడం జరిగింది. కొండపల్లి రమేష్ బాబు, నేను విజయవాడ సికామండ్ సెంటర్ వద్ద నివసిస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గుంటూరు పని మీద వెళ్ళి పని ముగించుకొని విజయవాడ వస్తుండగా టోల్గేట్ పాస్ అవ్వద్దు నేను నా బైక్ మీద చేతులు వదిలేసి ఎల్లకిల్లగా పడుకొని నేను స్టెంట్స్ అనేవి చేయడం జరిగింది. దీనివల్ల నా ప్రాణాలతో పాటు అమాయకుల ప్రజల ప్రాణాలు, పిల్లల ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. యువత ఎవరు కూడా ఇలాంటి స్టెంట్స్ చేయవద్దు. ఇలాంటి స్టెంట్స్ చేసి మీ బంగారు జీవితాన్ని, మీ తల్లిదండ్రుల కోసం కాకుండా మీ జీవితాన్ని, మీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇలాంటి ప్రమాదం జరుగుతాయి. మీరు ఎవరు కూడా ఇలాంటివి చేయవద్దని నేను మనవి చేసుకుంటున్నాను. నా జీవితంలో ఇప్పుడు ఇలాంటి ఇంకేమీ చేయను. నేను నా ఫ్యామిలీ కోసమే, నా తల్లిదండ్రుల కోసం నేను బతుకుతాను. మీరు కూడా మీ తల్లిదండ్రుల